మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నియోజకవర్గంలో పలు మండలాలు అదేవిధంగా పలు డివిజన్లకు సంబంధించిన రోడ్లు ఆసుపత్రి భవన నిర్మాణ కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి మాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు, స్థానికంగా ఉన్న మా మాజీ సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వారితో పాటు నరసింహారెడ్డి గారు మా రాష్ట్ర చైర్మన్ గారు, మరి అదేవిధంగా మేయర్ సోదరులు సోదరిమణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. స్థానిక శాసనసభ్యురాలు కూడా మరి దీనిలో పాల్గొనడం. ఈరోజు ప్రత్యేకించి దాదాపు 69 కోట్ల రూపాయల మేరకు గత సంవత్సరం నుంచి 10 నెలల కాలంలో ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలకు అనుమతులిచ్చి అనేక సంవత్సరాలుగా వేచి చూస్తున్న ప్రజానీకానికి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యత ఈరోజు పట్టణ ప్రాంతాల్లో, పట్టణ పరిసరాల ప్రాంతాల్లో ఉంటున్న ఆ ప్రాంతవాసులందరికీ మౌలిక సదుపాయాలు అందియాలి. ఆ ప్రయత్నంలో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని విమర్శలు చేసినా, అభివృద్ధిని నిరోధించే ప్రయత్నం చేసినా, సంక్షేమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం స్పష్టం. మేము ప్రజలకు సంబంధించి ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు సంబంధించి ఇచ్చిన మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ముఖ్యంగా ఆలోచన చేసి ప్రతి ప్రయత్నం కూడా మేము చెప్పిన మాటలను పూరించే కార్యక్రమంలో, అమలు చేసే కార్యక్రమంలో వెనుకాడకుండా ముందుకెళ్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. సంవత్సర కాలం పూర్తి స్థాయిలో ఈరోజు 10 నెలల కాలం గడిచింది. సంవత్సరం పూర్తవుతా ఉన్న సందర్భం, డిసెంబర్లో పూర్తవుతా ఉన్న సందర్భంలో మరి సంవత్సర కాలం మేము ఏం చేసింది ప్రజలకు చెప్పుకునే భయంలో ఇప్పుడు మరి మహబూబ్నగర్లో కూడా రైతులకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ సన్న రకాలకు సంబంధించిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ క్వింటల్కి ఇస్తా ఉన్నామంటే రైతులందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ తరుగు పేరిట రైతు సోదరులు మోసపోవద్దని మొత్తం యావత్ యంత్రాలకు న్యాయం చేసే కార్యాచరణ జరుగుతూ ఉన్నది. దానికి తోడు యువతకు సంబంధించి సగటున ప్రతి నెల 5,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ 50,000 పైచిలకు
ఒక సంవత్సరం కాల హయాంలోనే 50,000 పైచిలకు ఉద్యోగాలను మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులకు ఒక బంగారు భవిష్యత్తును నాంది పలికాం.